హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కటిపతంగ్. ఈరోజు మేము ఇక్కడ స్టేలో ఉన్నాము. ఇది మా వ్యూ. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో. ఇక్కడ మొత్తం మౌంటైన్ అవుతుంది. ఇది లోనావలా. మేమున్న స్టేది మీకు మొత్తం వీడియో తీసి టూర్ తీసి చూపిస్తాము. సో వీడియో మొత్తం చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద ఇన్ఫర్మేషన్. ఇది టోటల్ వ్యూ ఆఫ్ ద విల్లా. మేము స్టే చేసింది నైట్ వ్యూ. ఇదేమో డే వ్యూ. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్. ఈ విల్లావి మొత్తం డీటెయిల్స్, దీని లొకేషన్, దీని ప్రైస్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. సో తప్పకుండా మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎంటర్ అవ్వడంతోనే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ ఇది నైట్ వ్యూ. సో నేను ఎవ్రీ ప్లేస్ మీకు ఫొటోస్తో పాటు చూపిస్తాను. ఇది అక్కడ పక్కకున్న బార్ కౌంటర్. ఈ బార్ కౌంటర్ మాత్రం చాలా బాగుంది. నైట్లో ఇది పూల్ అంతా లైట్స్తో పాటు ఆ ఫౌంటైన్ టైప్ వాటర్ ఫాల్ ఉంది కదా, అసలు యాంబియన్స్ మాత్రం చాలా బాగుంది. సో ఇది ఈ పూల్ అండ్ బార్ కౌంటర్ వ్యూ. మేము ఎవ్రీడే అయితే మాది లొకేషన్ సైట్ సీయింగ్ అయిపోయిన తర్వాత డైలీ ఇక్కడికి రావడం, కూర్చోవడం, పార్టీ చేసుకోవడం, పూల్లో దుంకడం ఇంతే అయిపోయింది. పూల్ కూడా చాలా బాగుంది. పిల్లలకి కానీ ఒక 4-5-6 ఇయర్స్ నుండి పూల్లో దిగొచ్చు పిల్లలు. డీప్ కూడా ఎక్కువ లేదు. సో ఎంజాయ్ చేయడానికి ఇది ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పొచ్చు. చూడండి, ఇదేమో వ్యూ. ప్లస్ హాల్లో నుంచి కూడా మీకు ఆ విండోస్ కర్టన్ ఓపెన్ చేస్తే మీకు పూల్ వ్యూ ఉంటుంది. ఇదేమో నైట్ వ్యూ. మేము ఒకరోజు మామూలుగా క్యాప్చర్ చేశాను వీడియో మేము దిగినప్పటిది. లైట్స్తో పాటు ఆ వ్యూ మాత్రం చాలా బాగుందన్నమాట. ఎవ్రీడే ఆఫ్టర్ ట్రావెలింగ్ పూల్లో దిగితే మాత్రం అదొక రీఛార్జ్, బాడీ అంతా రీఛార్జ్ అయిపోయేది. చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాము. ఈ పూల్ నుంచి నెక్స్ట్ మనము బయటికి వస్తే ఇక్కడ గజెబు ఉంది. ఆ గజెబు నైట్ వ్యూ ఇది. దీనిలో కూడా మనము నైట్ పార్టీ చేసుకోవచ్చు, చాట్ చేసుకోవచ్చు. లొకేషన్ మాత్రం నైట్ చాలా రిలాక్సింగ్ ఉంది. ఇది దాని వ్యూ. ఇక్కడ నుంచి వెళ్తే కింద ఒక బెడ్రూమ్ ఉంది. ఇదేమో ఆ బెడ్రూమ్ వ్యూ. ఇది దాని ఫోటో. సో ఈ బెడ్రూమ్లో మనకి ఎంటర్ అవడంతోనే బెడ్కి 2 సైడ్స్ అయితే మిర్రర్ ఉంది. ఇదేమో బాత్రూమ్ వ్యూ. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. దీనిలో ఒక మామూలుగా వార్డ్రోబ్ ఉంది. ఆ వార్డ్రోబ్కి కూడా అటాచ్డ్ మిర్రర్ ఉంది. సో మిర్రర్స్కి అయితే కుదవలేదు. ఇదేమో బయట పార్కింగ్ స్పేస్. కార్లు మాత్రం లోపలికి ఎంట్రీ, అంటే మేము 3 కార్స్లో వచ్చాం కాబట్టి కార్లు బయటే పార్క్ చేసాము. అక్కడేమో బార్ కౌంటర్ ఉంది. ఇదేమో మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనము డ్రాయింగ్ హాల్కి ఎంటర్ అవ్వడంతోనే ఫస్ట్ డైనింగ్ టేబుల్ ఉంది. ఇది డ్రాయింగ్ హాల్ 1 పాయింట్ ఆఫ్ ద వ్యూ. ఇదేమో ఇంకో పాయింట్ ఆఫ్ ద వ్యూ. సో మనం ఎంటర్ అయింది ఒక పాయింట్ ఆఫ్ ద వ్యూ, ఇది ఈ సైడ్ నుంచి పాయింట్ ఆఫ్ ద వ్యూ. ఇది దాని టోటల్ వ్యూ. సోఫాలు మాత్రం చాలా ఉన్నాయి. ఇది సోఫా కమ్ బెడ్ అనమాట. సో ఇన్ కేస్ గెస్ట్లు ఎక్కువైతే మనము ఇదే సోఫాని బెడ్లాగా చేసుకొని, ఇది ఆల్రెడీ 4 బెడ్రూమ్ విల్లా, ఇంకా ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇక్కడ చేసుకొని బెడ్ రెడీ చేసుకొని ఇక్కడే పడుకోవచ్చు. ఇదేమో డైనింగ్ టేబుల్. ఈ డైనింగ్ టేబుల్ నుంచి స్ట్రైట్కి వెళ్తే మనము కిచెన్లోకి ఎంటర్ అవుతాము. ఇదేమో కిచెన్ది ఫోటో. సో కిచెన్ కూడా బాగా స్పేషియస్గానే ఉంది. మనము కొన్ని రోజులు సర్వైవ్ అవ్వచ్చు. మంచి స్పేషియస్గానే ఉంది. మీకు కుకింగ్ కావాలంటే కుకింగ్ చేసుకోవచ్చు. బయట నుంచి స్విగ్గీ, జొమాటోలు కూడా ఉంటాయి. అవి కావాలంటే అవి కూడా చేసుకోవచ్చు. ఆ కిచెన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ పైకి ఎంటర్ అవడంతోనే లెఫ్ట్ అండ్ రైట్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఇదేమో వన్ ఆఫ్ ద బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ ఉన్నాయి. ఏదో 4 బెడ్రూమ్ కదా అని చెప్పి చిన్నగా లేవు. ఇదేమో డ్రెస్సింగ్. బాత్రూమ్స్ కూడా చెప్పాను కదా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. దాని తర్వాత ఇదేమో బెడ్. ఈ బెడ్ నుంచి విండోస్ కర్టన్స్ ఓపెన్ చేస్తే మనం బాల్కనీకి ఎంటర్ అవుతాం. ఇది దాంట్లో ఉన్న వార్డ్రోబ్ కూడా ఒక కపుల్కి డీసెంట్. ఇదేమో బయట నుంచి బాల్కనీ వ్యూ. ఇదేమో నైట్ వ్యూ. సో బాల్కనీలో కూడా ఈవినింగ్ రిలాక్స్ అయ్యాము కాసేపు. అందరము ఒక ½ అన్ అవర్ రిలాక్స్ అయ్యి చాట్ చేసుకొని, అక్కడేమో మౌంటైన్ వ్యూ ఉంది. ఆ వ్యూ చూసుకుంటూ చిల్ అవ్వచ్చు.
ప్లస్ ఎర్లీ మార్నింగ్ లేస్తే మనకి సన్ రైజ్ కూడా చూడొచ్చు అనమాట. సో ఇది ఒక బెడ్రూమ్. ఇదే ఫ్లోర్లో ఇంకో బెడ్రూమ్ ఉంది. సో ఈ బెడ్రూమ్ కొంచెం స్పేసెస్గా ఉంది. ఇది దాని టోటల్ ఫోటో. ఇది ఇంకో యాంగిల్లో ఫోటో. దీంట్లో కూడా సేమ్ ఒక వార్డ్రోబ్ ఉంది, ఒక చిన్న సోఫా కమ్ బెడ్ ఉంది. అదే సోఫా, ఇది కనిపించేదే సోఫా, దాన్ని ఓపెన్ చేస్తే బెడ్ అవుద్ది. దాని తర్వాత వార్డ్రోబ్ ఉంది. దీనికి కూడా ఒక అటాచ్డ్ బాల్కనీ ఉంది. ఇది అదర్ సైడ్ ఆఫ్ ది విల్లా అనమాట. ఈ బాల్కనీ నుంచి వ్యూ ఇది. చూస్తే ఇక్కడ బయట టేబుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యేలాగా మనకి ఫెసిలిటీ అయితే ఇచ్చారు. సో ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మళ్ళీ స్టెప్స్ వస్తాయి. ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్తే పైన 4th బెడ్రూమ్ విచ్ ఈజ్ లాస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇదేమో లాస్ట్ బెడ్రూమ్, 4th బెడ్రూమ్. ఇవన్నీ కూడా కర్టన్స్ ఓపెన్ చేస్తే వ్యూ చాలా బాగుంటుంది. ఇది టాప్ ఫ్లోర్ కాబట్టి ఇంకొంచెం వ్యూ యాంగిల్ బాగుంటుంది. ఇదేమో బెడ్. దీనిలో కూడా వార్డ్రోబ్ ఇచ్చారు, డ్రెస్సింగ్, దానికే ఒక మిర్రర్ ఫుల్ మన ఇమేజ్ కనిపించేలాగా. కాకపోతే దీనిలో బాత్రూమ్ కొంచెం సైడ్కి ఇచ్చారు. బాత్రూమ్స్ కూడా నీట్గా మెయింటైన్ చేశారు. ఇది కనిపించేది బాత్రూమ్, బెడ్రూమ్లో ఇవ్వకుండా కొంచెం సైడ్కి ఇచ్చారు. ఇది ఎంటైర్ విల్లా టూర్. దీంట్లో మనకి వైఫై ఫెసిలిటీ ఉంది, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, 24/7 కేర్ టేకర్ కూడా ఉన్నాడు, ఒక డాగ్ కూడా ఉంది సేఫ్టీ కోసమని. సో ఈ విల్లా వచ్చేసి 11,000 పర్ డే పడింది మాకు. ఇది ప్రైస్ కూడా చేంజ్ అవుద్ది యాజ్ పర్ ద సీజన్. మేము 5 days ఉన్నాం, మాకు 55,000 పడింది. దీని లొకేషన్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కానీ ఏ సైట్ అయినా ఇక్కడ నుంచి మనకి హార్డ్లీ ½ an hour 1 hour. సో ఈ విల్లా మీకు నచ్చినట్లయితే ఈ డిస్క్రిప్షన్లో నుంచి డీటెయిల్స్ తీసుకొని బుక్ చేసుకోండి. ప్రైస్ మాత్రం సీజన్ బట్టి వేరీ అవుద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Subscribe our channel, like,